హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డీసెట్ ప్రిపరేషన్ సిరీస్ ఎడ్యుకేషన్ ప్రాస్పెక్టివ్స్. అంటే లేదా మనము ఏదనొచ్చు ఏంటంటే టీచింగ్ యాప్టిట్యూడ్. ముఖ్యంగా దీని నుండి 5 మార్క్స్ వస్తాయి. జీకే 5 మార్క్స్, టీచింగ్ యాప్టిట్యూడ్ 5 మార్క్స్. విద్ అనే ధాతువుకు అర్థం. విద్ అనేది సంస్కృత పదము. దీన్ని ఏ జ్ఞానమా, బి విద్యనా, సి తెలుసుకోనా, డి సత్యం. సో, జవాబు వచ్చేసి తెలుసుకొను. రెండో ప్రశ్న వచ్చేసి సత్యాన్వేషణ చేయునదే విద్య అనేది ఎవరన్నారు? ఒకటి సోక్రటీస్, రెండోది ఫ్రోబెల్, మూడోది ప్లాటో, నాలుగోది ఎమర్సన్. జవాబు వచ్చేసి సోక్రటీస్. అదేవిధంగా పబ్బజ అనే విద్యార్థి దశ ఏ కాలంలో కనిపించడం? అయితే ఈ విధంగా అయితే హిందూ సంప్రదాయ పద్ధతిలో విద్యార్థిని గురుకులానికి పంపించేటప్పుడు జరిగే కార్యక్రమాన్ని మనం ఉపనయనం అంటాం. అదేవిధంగా పబ్బజ అన్నది ఏ దశలో కనిపిస్తుంది? అంటే బౌద్ధ కాలమా, వేద కాలమా, ఇస్లాం కాలమా? ఇది కాదు. అయితే మనం చూసినట్టయితే పబ్బజ అనే కార్యక్రమం ఏ విధంగా అయితే హిందూ సాంప్రదాయంలో ఉపనయనం అవుతుందో దాన్ని బౌద్ధ కాలంలో పబ్బజ అంటాం. అదేవిధంగా ఇస్లాం కాలంలో బిస్మిల్లా అంటాం. రైట్? అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లార్డ్ కర్జన్ భారతీయ విద్యా కమిషన్ స్థాపించింది 1901, 1902, 3, 4. జవాబు వచ్చేసి బి 1902. ఐదో ప్రశ్న వచ్చేసి ఇస్లాం కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను డాష్ అని పిలిచేవారు. పబ్బజ మనం ఎంత చెప్పాం, బౌద్ధ కాలంలోని ఉపనయన పద్ధతిని పబ్బజ అంటున్నాం. ఇస్లాం కాలంలో ఉపనయన పద్ధతిని బిస్మిల్లా అంటున్నాం. ఇక్కడ వచ్చేసి సిడి మక్తబ్, మదర్సా ఏది కరెక్ట్ అన్నది మనం చూడాల్సింది. అంటే మనం చూసినట్టయితే ప్రాథమిక విద్యకు ఏదైతే కేంద్రమో ఇస్లామిక్ విద్య పద్ధతిలో మక్తబ్ అంటాం. అదేవిధంగా సెకండరీ విద్య ఏదైతే ఉంటుందో ఇస్లాం కాలంలో దానికి ఏదైతే స్కూల్ ఉంటామో లేదా విద్యా పాఠశాల ఉంటుందో దాన్ని మదర్సా అంటాం. నెక్స్ట్ వచ్చేసి గురుకుల విద్య డాష్ కాలం నాటిది? బౌద్ధ కాలం నాటిది, వేద కాలం నాటిది, ఇస్లాం కాలం నాటిది? మీకు అందరికి తెలుసు ఇది వేద కాలంలో మనం చూస్తాం కాబట్టి వేద కాలం నాటిది. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వుడ్స్ డిస్పాచ్ ప్రవేశపెట్టిన సంవత్సరం ఏంటి? 1902, 1929, 1854, 1882. ఆన్సర్ వచ్చేసి సి 1854. ఉచిత నిర్బంధ విద్య వయసు బాలబాలికలకి వర్తిస్తుంది. 6-10 14 సంవత్సరాలు, 1-5 సంవత్సరాలు, 1-20 సంవత్సరాలు, 5-10 ఇయర్స్. కాబట్టి ఉచిత నిర్బంధ విద్య యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 6-14 సంవత్సరాలకు వర్తిస్తుంది. అంటే ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాల విద్యకు ఆర్థిక సహకారం అందించే ఆర్టికల్. జవాబు వచ్చేసి 350A, 360A, 46, 45 ఏ ఉండొచ్చు ఆన్సర్? ఆన్సర్ వచ్చేసి 46. ఆర్టికల్ 46. రైట్. నెక్స్ట్ వచ్చి 1937లో డాష్ అన్న ప్రాంతంలో గాంధీజీ చేసిన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినవారు. నాగ్పూర్, పోర్బందర్, వారధా, ఢిల్లీ. ఆన్సర్ వచ్చేసి వార్ధా. వార్ధా విద్యా విధానము లేదా మనం నైతాలీం అంటాం. రైట్. 11వ క్వశ్చన్ విహారాలు, మఠాలు డాష్ కాల విద్యా కేంద్రాలు? ఆధునిక, ఇస్లాం, వేదకాలం, బౌద్ధ కాలం? మనం చూసినట్టయితే ఇది బౌద్ధ కాలంలో విహారాలు, మఠాలు ఉండేటివి. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు విద్యా బాధ్యతను స్వీకరించింది 1801, 1813, 22, 1823. ఆన్సర్ వచ్చేసి ఏ 1880, 1801. సో ఈ విషయం ఏంటి, విద్యా బాధ్యతను అన్నది అంటే దీని అర్థం ఏంటిదంటే భారతదేశంలో వారి విద్యా విధానాన్ని లేదా భారతదేశంలో విద్య అందించే ఆలోచనని 1801 చేశారు. అదేవిధంగా 1834లో మెక్యులేస్ మిన్నెట్ లేదా మెకులే విద్యా విధానం ప్రవేశపెట్టారు. అదే ఇంగ్లీష్ విద్యా విధానం అంటాం. 1801 ఈస్ట్ ఇండియా కంపెనీ వారి విద్యా బాధ్యత. 1834 మెక్యులే యొక్క విద్యా విధానము. అదేవిధంగా 1854లో వుడ్స్ డిస్పాచ్. ఈ 3 ప్రశ్నలు కూడా మనం
చూసుకోండి. ఎందుకంటే వీ కెన్ ఎక్స్‌పెక్ట్ థీస్ క్వెషన్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో, మరి మీరు ఈ సీరీస్ ఫాలో అయ్యి, మళ్ళీ మిగతా ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తూ, థాంక్ యూ ఫర్ సపోర్టింగ్. కీప్ వాచింగ్, కీప్ ఆన్ లాగింగ్ ఆన్ టు డాక్టర్ కోలా కిరణ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ కోలా. బై-బై.